అని ధీమా వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ముగ్గురికి ఏపీ ప్రజల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని, టీడీపీ సత్తా ఏంటో చాటుతామని అన్నారు ఆయన. కేటీఆర్ అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం అవుతాడని. నేనుంటే వీళ్ళ ఆటలు సాగు. నా దగ్గర పనిచేసిన వ్యక్తే, మీకు అందరూ తెలుసు, చాలామంది కార్యకర్తలు అప్పుడు కూడా ఉన్నారు. కిషోర్ చంద్రదేవ్ గారు కూడా అప్పటి నుంచి ఉన్నారు. నా దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తే, మన పార్టీలో పనిచేసిన వ్యక్తే. సరే, అవకాశాలు వచ్చాయి, మీరు అయ్యారు, దాని గురించి నాకు బాధ లేదు. ఈరోజు విభజన కూడా జరిగింది. సరే, ఇది యథార్థం, దాన్ని కూడా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి, నరేంద్ర మోడీకి ఉండడం ఇది దుర్మార్గమైన ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు శక్తి ఉంటే అభివృద్ధిలో నాతో పోటీ పడండి, కానీ అభివృద్ధిని అడ్డుకొని ఈ ప్రాంతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోతాం అనుకుంటే మాత్రం ఇది మీకు సాధ్యం కాదు. ఒక అతను వస్తాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నేనే ఆయన మంత్రిగా చేసి అప్పట్లో ఆయన వస్తాడు ఇక్కడికి, ఆయన దాడి చేస్తాడు. ఇంకొక నాయకుడు వస్తాడు, కేసీఆర్ ఇద్దరు కలిసి ఎప్పుడో ఫెడరల్ ఫ్రంట్ పెడతారంట. నేనన్నాను, ఎందుకు ముసుగులో రాజకీయాలు? ఓపెన్గా రండి. నరేంద్ర మోడీ బీజేపీ, కేసీఆర్ టీఆర్ఎస్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్, ముగ్గురు కలిసి పోటీ చేయండి. ఆంధ్రప్రదేశ్ సత్తా ఏంటో నిరూపిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చీకటి రాజకీయాలు వద్దు, ముసుగులో గుద్దులాట అంతకంటే అవసరం లేదు. మీరందరూ ఏం చేస్తారు చెప్పండి, రండి, మా సత్తా ఏంటో, తెలుగువారి దెబ్బేంటో చేసి చూపిస్తారని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వీళ్ళకుండే కులగజ్జని నాకు అంటించాలనుకుంటే అది జరగదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొకడు ఉన్నాడు, అతను ప్రశాంత్ కిషోర్ బిహారీ. మన రాష్ట్రాన్ని బిహారీ చేయాలనుకుంటున్నాడు, బీమార్ స్టేట్గా చేయాలనుకుంటున్నాడు. అతను ఈయన కన్సల్టెంట్, మీరు చూశారు, అప్పుడు చెప్పాడు, అందరికీ పరిచయం చేశారు. ఇక్కడ గుంటూరు మీటింగ్ పెట్టి ఎవరంటే ఈ ప్రశాంత్ కిషోర్ నా కన్సల్టెంటు, ఆయన చెప్పింది మీరు నిమ్మని వాళ్ళ నాయకులకు చెప్పాడు. బీహార్ రాజకీయాలు చేశారు, యూపీలో రాజకీయాలు చేశారు, కులాల పేరు చెప్పడం, మతాలను రెచ్చగొట్టడం. ఇంకో పక్కన ఎవరైనా ఒక ఎస్సీకి జరగకపోయిన దాన్ని మొన్న మీరు చూశారు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఫేక్ తయారు చేశారు సోషల్ మీడియాలో, అది పెట్టి రోడ్డు మీద పడడం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని విధాల రౌడీజం చేయాలనో, ప్రజల్ని రెచ్చగొట్టాలని రెచ్చగొడుతున్నారు. ఆ ప్రశాంత్ కిషోర్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కుప్పి గంతలు నా దగ్గర జరగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తప్పుడు సర్వేలు వేసి ఆ సర్వేలు చూపించి అందరికి బెదిరించి డబ్బులు తీసుకున్నారు. ఎంపీలుగా కూడా నువ్వు గెలుస్తావు, నువ్వు 100 కోట్లు పెట్టుకో, 150 కోట్లు పెట్టు. ఇది ఎక్కడ వాదమో నాకైతే అర్థం కాల. మీరు చూస్తూ ఉంటే ఇటీవల కాలంలో డబ్బులంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత పిచ్చంటే, ఎవడొచ్చినా 10 కోట్లు ఎక్కువ ఇస్తాడు, క్యాండిడేట్ మార్చేస్తాడు. ఒకరిని పెడతాడు, అతను చూస్తాడు, కాదు ఇంకొక ఆయన 10 కోట్లు ఎక్కువ పెడతాడు, బిడ్డింగ్ మారిగా అనమాట, వాడికి ఇస్తారు. ఇంకొకటి వచ్చి ఇంకో 10 కోట్లు ఇస్తారంటే వాడికి ఇస్తారంటాడు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. ఎప్పుడు రాజకీయాల్లో ఇంత దిగజారుడు రాజకీయాలు నా 40 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.